స్టాప్ న్యూస్. నేను దుర్గా. నేను కార్తిక్ అర్వాల్. విజయవాడలో తొలగించిన పింఛన్లు పునరుద్ధరించాలని వైఎస్ఆర్సీపీ ఆందోళన చేపట్టింది. తొలగించిన పింఛన్లు తక్షణమే ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసింది. ర్యాలీలో పెద్ద ఎత్తున వృద్ధులు పాల్గొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క కొత్త పింఛన్ కూడా మంజూరు చేయలేదని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. ర్యాలీలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ డిప్యూటీ మేయర్లు, మాజీ కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం ఏం చేసింది? మేము 4,000 రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పని సుమారు దాదాపు 5 లక్షల పెన్షన్లు ఆంధ్ర రాష్ట్రంలో తీసేసుకోవడం జరిగింది. ఏ ఒక్క పెన్షన్ అయినా కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక్క పెన్షన్ అని ఇచ్చారా? ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన పెన్షన్ల కంటే తక్కువ ఇస్తున్నారంటే మీరు ఏ విధంగా ప్రజలను మోసం చేస్తున్నారు? అదేవిధంగా మీరు ఏం చెప్పారండి? ఎన్నికల ముందు 50 సంవత్సరాలు దాటిన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మీరు పెన్షన్ ఇస్తామని చెప్పని డబ్బా వాళ్ళు వాయించినట్టు వాయించారు. కానీ ఈరోజు ఆ పెన్షన్ మీరు అమలు చేస్తున్నారా? తూర్పు నియోజకవర్గంలో ఏదైతే కొత్తగా పెన్షన్లు ఎవరైతే అర్హులు ఉన్నారో దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ఈ కూటమి ప్రభుత్వంలో తీవ్రమైన అన్యాయం. 3,000 మందికి పైగా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో కొత్త పెన్షన్లు వచ్చే అర్హులు ఉన్నారు. వాళ్ళకి అన్యాయం చేస్తాం జరుగుతుంది. ఇదివరకు 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఏదైతే ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి మేము పెన్షన్ ఇస్తే ఈరోజు కూటమి అధికారంలోకి రాగానే దాదాపుగా 2,000 మంది పెన్షన్లు తొలగిస్తాం జరిగింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే 3,61,000 కోట్లు అప్పు చేశారని, ఈ డబ్బంతా ఏం చేశారని ప్రశ్నించారు మాజీ మంత్రి విడుదల రజని. ఏ ఒక్క పథకమైనా ఇచ్చారని నిలదీశారు. జల్సాలు, లగ్జరీలకు ఖర్చు పెడుతున్నారని దుయ్యబట్టారు. ఆటో ఎక్కినట్లుగా ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో తిరుగుతూ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని ఫైర్ అయ్యారు విడుదల రజని. వీళ్ళ అధికారంలోకి వచ్చాక 3,61,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేశారు. మరి ఈ అప్పులు చేసిన డబ్బులు ఏం చేస్తున్నారు? ఏమైనా స్కీమ్స్ ఇస్తున్నారా? అది లేదు. సరే, ఇన్ని డబ్బులు తెచ్చారు కదా, ఒక కొత్త పెన్షన్ ఇవ్వచ్చు కదా, దాని మీద కూడా ధ్యాస లేదు. మరి డబ్బంతా ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. ఎంతసేపు చూసినా కూడా వాళ్ళ యొక్క జల్సాలు, లగ్జరీస్కి, కంఫర్ట్స్కి ఎక్కడా కూడా తగ్గకుండా ముగ్గురు ఇష్టం వచ్చినట్టుగా స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్ హెలికాప్టర్స్ ఇట్లా తిరుగుతూ ఉన్నారు. ఏదో ఆటో ఎక్కినట్టే. రాష్ట్రంలో ధాన్యం అమ్ముకునే పరిస్థితి లేక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని అన్నారు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్. రైతులను నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వానికి మనుగడ ఉండదన్నారు. దళాలను ప్రోత్సహించకుండా వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆయన. దీని మీద సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ముందు మీరు ఈ పర్చేజింగ్ కెపాసిటీని మరి వారితో కొనిపించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దాని నుంచి దళారీ వ్యవస్థను మరలా తిరిగి ప్రవేశపెట్టడానికి రాష్ట్రంలో మీరు ప్రయత్నం చేసినట్టయితే అది ప్రభుత్వం యొక్క దివాలా కోరుతనం తప్ప మరి రైతులను ఉద్ధరించడానికి మాత్రం కాదు అనేది చాలా స్పష్టంగా ఈరోజు తమ దృష్టికి మరి తీసుకువస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికలపై ఆర్థిక విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలను మిస్టరీగా అభివర్ణిస్తూ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. తాను లేవనెత్తిన ప్రశ్నలకు భారత ఎన్నికల సంఘం నుంచి స్పష్టమైన సమాధానాలు రాలేదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3,500 పోలింగ్ కేంద్రాల్లో అర్ధరాత్రి సమయంలో భారీగా ఓటింగ్ జరిగినట్లు పేర్కొన్నారు. ఇక తెల్లవారుజామున 2 గంటల వరకు క్యూలో నిలబడి చివరగా ఓటు వేసిన వారి వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని పరకాల ప్రభాకర్ స్పష్టం చేశారు. 24లో ఆంధ్రప్రదేశ్లో 5 గంటల వరకు 100 మంది ఓటేశారు. మీకు శాతాలు కావాలంటే శాతాలు చెప్తాను. 68.04, కన్ఫ్యూజ్ అవ్వకండి, అది వదిలేసాడు. కొంతమంది ఓటేశారు. 68.04% 5 గంటల వరకు ఓటింగ్ చేశారు. 5 గంటల నుంచి 8 గంటల వరకు కొంచెం పెరుగుతారు కదండి. ఎంతమంది పెరిగారు? 68.14, అంటే 0.08% 5 గంటల నుంచి 8 గంటల వరకు ఓటేశారండి. 8 నుంచి రాత్రి 11:45 వరకు అదనంగా ఇంకొక 8.38% ఓటేశారండి.
ఆర్థిక విశ్లేషకులు ప్రొఫెసర్ సి రామచంద్రయ్య అమరావతి రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలే చేశారు. అమరావతి ఒక భ్రమగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. అమరావతి పేరుతో రాష్ట్రంపై వేల కోట్ల రూపాయల అప్పులు మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి అభివృద్ధి పేరుతో తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతున్నాయని ప్రొఫెసర్ రామచంద్రయ్య హెచ్చరించారు. భూములు గుంజుకోవాలి, రైతుల నిస్సహాయతను అవకాశంగా తీసుకోవాలి, వేల ఎకరాలు తీసుకొని మీ చేతుల్లో పెట్టుకోవాలి. ఇది జరుగుతున్నటువంటి దానికి రాష్ట్ర ప్రజలందరూ మూల్యం చెల్లించాలి. అమరావతికి నేను వ్యతిరేకిని అయితే ఏంటి, నేను మాట్లాడకూడదా? నేను నీ అబ్బసొత్తా అమరావతి? నేను ఇట్లే మాట్లాడతాను, అమరావతిలో కూడా ఇదే మాట్లాడతా, విజయవాడ గుంటూరులో వాళ్ళు కూడా ఇట్లే మాట్లాడితే అమరావతిని అబ్బసొత్తా? విమర్శిస్తాం, అమరావతిని విమర్శిస్తాం. ఎందుకంటే ఈ రాష్ట్రానికి అమరావతి అనేది ఒక పెద్ద నష్టదాయకమైనటువంటి ప్రాజెక్టు. మీరు చెప్పే అబద్ధాలను మేము నమ్మాల్సిన అవసరం లేదు కాబట్టి విమర్శిస్తున్నాం. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. గోడు చెప్పేందుకు వచ్చిన టీడీపీ కార్యకర్త కనంపల్లి ప్రసాద్ ను పోలీసులతో అరెస్ట్ చేయించిన ఘటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. గార్లెదిన్నె మండలం కనంపల్లి గ్రామంలో ఏపీఐఐసి భూముల చెక్కుల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఈ వివాదం చోటు చేసుకుంది. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే బండారు శ్రావణిని కలిసేందుకు వచ్చిన ప్రసాద్ ను పోలీసులు అడ్డుకొని అక్రమంగా అరెస్ట్ చేశారు. తన సమస్యలను ఆవేదనను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లేందుకు వెళ్లిన ప్రసాద్ ను బలవంతంగా అదుపులోకి తీసుకుని జీప్లో స్టేషన్ కు తరలించారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎమ్మెల్యే చేస్తోన్న అన్యాయాలను ప్రశ్నించినందుకే తనపై అక్రమ కేసులు బనాయించారని ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రధాని మోదీ మీటింగ్కు జనాగ్రహ సభ పేరును రాష్ట్ర బీజేపీ నాయకత్వం తొలగించింది. జనాగ్రహ సభ పేరును పీఎంఓ కార్యాలయం తిరస్కరించింది. అభివృద్ధి పనులకు వస్తుంటే జనాగ్రహ పేరు ఎందుకని పీఎంఓ అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆ పేరును తొలగించి ప్రధాని మోదీ బహిరంగ సభ పేరుతోనే సభ నిర్వహించాలని నిర్ణయించింది బీజేపీ. ఇక ఈ నెల 10న తెలంగాణకు మోదీ రానున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో మోదీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఉద్యోగ సంఘాల నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం 6,000 కోట్లు క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఇక పీఆర్సీపై రిపోర్టు అందించాలని అధికారుల కమిటీని ఆదేశించారు. కమిటీ రిపోర్టు ఆధారంగా పీఆర్సీపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు రేవంత్. ఇక జూన్ 1లోగా ఉద్యోగులకు ఆరోగ్య భద్రతా కార్డులు ఇస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సిద్దిపేట జిల్లా గ్రంథాలయంలో ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులతో ఇంటరాక్ట్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆనాడు నమ్మించి నేడు వంచడం కాంగ్రెస్ నైజం అంటూ ఫైర్ అయ్యారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వచ్చాక కేవలం 16,000 ఉద్యోగాలనే భర్తీ చేశారని మండిపడ్డారు. మిగిలిన 1,84,000 ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు వెంటనే ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని ధర్నా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి ఏమో ఉద్యోగులు నోటిఫికేషన్లు వద్దంటున్నారని బుకాయిస్తూ ఉన్నాడు. ఇవాళ ఈ లైబ్రరీలో ఉన్నటువంటి యువత గత 2.5 సంవత్సరాలుగా ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తాయా, ఎప్పుడు మేము జీవితంలో స్థిరపడతామని ఎంతో ఓపికగా ఎదురు చూస్తూ ఉంటే 2.5 ఏళ్లుగా రేవంత్ రెడ్డి నోటిఫికేషన్లు ఇచ్చిందే లేదు. పేదల కోసం ప్రపంచంలో ఎక్కడా లేని ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించిన ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి దక్కుతుందన్నారు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ప్రారంభించే నాటికి అమెరికాలో కూడా అలాంటి పథకం లేదన్నారు. రాజకీయాల్లోకి రాకముందు కేవలం ₹1 మాత్రమే తీసుకొని వైద్యం చేసిన గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి అన్నారు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతుందంటే దానికి కారణం రాజశేఖర రెడ్డి అన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాజశేఖర రెడ్డి దేశంలో అప్పుడు ఏ రాష్ట్రంలో లేదు. నేను 2వసారి ఎమ్మెల్యేగా ఉన్నా. ఆయన ఒక డాక్టర్గా, ఆయన ముఖ్యమంత్రి కాకముందు ₹1 డాక్టర్ అంటారు. పులివెందుల్లో క్లినిక్ పెట్టి ₹1 ఫీజు తీసుకొని సేవ చేసుకుంటూ రాజకీయాలకు వచ్చి ఆ స్థాయికి వచ్చాడు. ఉచిత కరెంటు ఆయన ఇస్తా అంటే ఎవరు నమ్మలే, అది ఇచ్చినాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ విప్లవం లాంటి పథకం ఇది. కార్డు చూపించగానే అపోలో హాస్పిటల్లో కూడా కూలీ చేసుకునే వాళ్ళు కూడా పోటీషన్ పక్క సూట్లో కూర్చొని గుండె ఆపరేషన్ చేసుకొని పంపించే విధంగా భారతదేశంలో, అమెరికాలో కూడా లేదప్పుడు.
విద్యార్థులు కాలేజీ యాజమాన్యాలకు ఫీజులు చెల్లించే స్తోమత లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి. ఆర్థిక భారాన్ని ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారాయన. ఎన్నికల సమయంలో ఫీజు రియంబర్స్మెంట్ను మెరుగ్గా అమలు చేస్తామని హామీ ఇచ్చారని, ఇదేనా మెరుగ్గా అమలు చేయడం అంటే అని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డికి నిరుపేద వర్గాలపై కక్ష అంటూ ఫైర్ అయ్యారు జీవన్ రెడ్డి. స్తోమతైన కలిగి ఉన్నట్టయితే అసలు ఫీజు రియంబర్స్మెంట్ ఆలోచన ఎదుగుతారు మీదకి వస్తుందే. నీకు కనీస పరిజ్ఞానం కలిగి ఉండాలి. రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉందో కనీస పరిజ్ఞానం కలిగి ఉండాలని చెప్పంటున్నాను నేను. కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఇంకా మెరుగైన రీతిలో కొనసాగిస్తాం. ఇంకా మెరుగైన రీతి అంటే ఏంటి? విద్యార్థులను ఆందోళనకు గురి చేయడమే మెరుగైన రీత. నీకు నిజంగానే కేసీఆర్ గారి మీద ఏమైనా కోపం ఉన్నట్టయితే ఈ పథకాన్ని ఆరంభింపజేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారయ్యా. కనీసం ఆయన మీద గౌరవంతో దాన్ని కొనసాగించు అని చెప్పంటున్నాను నేను. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజాప్రతినిధులు పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్భంగా పార్టీ బలోపేతంపై పలు సూచనలు చేశారు. జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంతో పాటు కమిటీల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కేటీఆర్ సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో చేపట్టాల్సిన కార్యాచరణపై కూడా నేతలతో చర్చించారాయన. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయాలు సాధించిన నేతలను అభినందించిన కేటీఆర్ అదే జోష్ను కొనసాగించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఇక ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు కేటీఆర్. సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రజాపాలనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మాట్లాడుతుండగా మైకులు పనిచేయకపోవడంతో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే 2 మైకుల్ని పగలగొట్టేశారు. ఆ తర్వాత ప్రజాపాలన కార్యక్రమాన్ని బహిష్కరించి కార్యకర్తలతో కలిసి నిరసన చేపట్టారు. రైతులు పండించిన వడ్లు కొనుగోలు చేయడం లేదంటూ ఆందోళనకు దిగారు. సిద్దిపేట జిల్లాలో చాలా గోదాములు ఉన్నప్పటికీ మిల్లర్లతో ప్రభుత్వం కుమ్మక్కైందని ఆరోపించారు. ప్రజలకు ఉపయోగం లేని సభలు పెట్టకుండా ప్రభుత్వం వెంటనే రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ ప్రకారం బతుకమ్మకుంట 10 ఎకరాల చెరువు అని స్పష్టం చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఎడ్ల సుధాకర్ రెడ్డి అనే వ్యక్తికి బతుకమ్మకుంటపై ఎలాంటి అధికారం లేదన్నారు. తాము పేదల నివాస గృహాల జోలికి వెళ్లటం లేదని, పెద్దల భూములు మాత్రమే స్వాధీనం చేసుకుంటున్నామన్నారు. హైడ్రా ఇప్పటి వరకు 2093 ఎకరాల భూములను కాపాడిందని స్పష్టం చేశారు. ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజీపై విచారణ జరుగుతోందని తెలిపారు రంగనాథ్. హ్యూమన్ బీయింగ్ మేము అందరం కూడా హైడ్రాలో ఎప్పుడు కూడా దాన్ని ఇట్లాంటి వాటిని తీసుకోవడం కాబట్టి ఇవన్నీ ఇప్పుడు తయారు చేస్తున్నాం. ముందే వెళ్ళి వాళ్ళు 10 రోజుల ముందే చెప్పటము, లేదా వాళ్ళందరూ ఎవరైతే కనుక మా వాళ్ళ నష్టపోయారో వాళ్ళని పిలిపించి వాళ్ళకి ఇప్పుడు చేయటము, ఇవన్నీ హైడ్రా మానవతా దృక్పథంతో పనిచేస్తుందని చూపించడానికి ఇదనమాట. అంటే ఇంతకుముందు కూడా చేస్తున్నాం, ఇప్పుడు అది చూపించడానికే మీకు చేస్తాం. ఎన్నో బస్తీలు ఎఫ్టీఎల్లో ఉన్న వాటిని మేము ముట్టుకోలేదు. పేదవాళ్ళ 1000 ఇల్లులు కొలగొట్టింది హైడ్రా అంటే 1000 ఇల్లులు ఎక్కడ లేవు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని బెల్ట్ షాపుల చిట్టా విప్పారు. ఆ పార్టీ నేత ఈడుపుగంటి శ్రీనివాస్ బాబు చింతమనేని అరాచకాలను శ్రీనివాస్ బాబు బయటపెట్టారు. చింతమనేని దెందులూరులో విచ్చలవిడిగా బెల్ట్ షాపుల దందా సాగిస్తున్నారని చెప్పారు. దెందులూరులో లిక్కర్ టెండర్లు నిర్బంధం మధ్య జరిగాయని, టెండర్లలో ఎవరూ పాల్గొనకుండా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రౌడీలను పెట్టి అడ్డుకున్నారని తెలిపారు. రాష్ట్ర ఖజానాకు ఎమ్మెల్యే చింతమనేని గండిపడేలా చేశారని విమర్శించారు. దెందులూరులో 15 వైన్ షాపులుంటే 350కి పైగా బెల్ట్ షాపులు ఉన్నాయని, ఒక్కో సీసాకు 10 నుంచి 50 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారని శ్రీనివాస్ బాబు ఆరోపించారు. శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం వేపకుంటలో పచ్చమూకలు రెచ్చిపోయాయి. వైఎస్ఆర్సీపీ నేతలపై విచక్షణారహితంగా దాడులు చేశాయి ఎల్లో మూకలు. 4 వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. రోడ్డుకు అడ్డంగా వాల్మీకి విగ్రహం ఏర్పాటు చేసిన టీడీపీ నేతలను ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేయాలని కోరగా వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులకు దిగారు. ఇక వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఇళ్ల వద్ద టీడీపీ నేతలు రౌడీజం చేస్తూ అలజడి సృష్టించారు. ఇటు తిరుపతి జిల్లా చంద్రగిరిలో టీడీపీ మూకలు పేట్రేగిపోయాయి. వైఎస్ఆర్సీపీ రైతు విభాగం ప్రధాన కార్యదర్శి మాధవ నాయుడుపై దాడికి తెగబడ్డాయి. మాధవ నాయుడుపై ఎమ్మెల్యే నాని అనుచరులు హత్యాయత్నం చేశారు. ఎమ్మెల్యే నాని అనుచరుల దాడిలో మాధవ నాయుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రెస్ మీట్లో ఎమ్మెల్యే నాని అవినీతిని ప్రశ్నించినందుకే తనపై దాడి చేశారని మాధవ నాయుడు ఆరోపిస్తున్నారు.
దాడి ఘటనపై చంద్రగిరి పోలీసులకు మాధవనాయుడు ఫిర్యాదు చేశారు. తూర్పుగోదావరి జిల్లా కడియం ఆంధ్ర పేపర్ మిల్ లాకౌట్ ప్రకటించింది. దీంతో 850 మంది కాంట్రాక్టు కార్మికుల పరిస్థితి అయోమయంగా మారింది. 5 రోజులుగా వేతనాల పెంపు కోసం కార్మికుల ఆందోళన నిర్వహిస్తున్నారు. పర్మనెంట్ ఉద్యోగాలు, స్కిల్ అప్గ్రేడ్ కోసం డిమాండ్ చేస్తున్నారు. ఇక యాజమాన్యం కార్మికులకు మధ్య ఒప్పందం ముగిసినా అమలు కాలేదని ఆరోపిస్తున్నారు. ఇంతలోనే లాకౌట్ ప్రకటించింది ఆంధ్ర పేపర్ మిల్ యాజమాన్యం. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో భారీ బందోబస్తు మధ్య చిరు వ్యాపారుల దుకాణాలు తొలగించారు అధికారులు. ప్రత్యామ్నాయం చూపకుండా దుకాణాలు తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు చిరు వ్యాపారులు. కూటమి పాలనలో బ్రతుకులు రోడ్డున పడ్డాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి పోగొట్టి రోడ్డున పడేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయం చూపకుంటే ఆత్మహత్యలే శరణ్యం అంటూ బోరున విలపించారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దుప్పితూరు గ్రామ పరిసరాల్లో బ్రాండిక్స్ యాజమాన్యం అక్రమంగా గోడ నిర్మిస్తుందని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. నష్టపరిహారం చెల్లించే వరకు గోడ నిర్మాణాన్ని అనుమతించబోమని స్పష్టం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళన చేపట్టిన గ్రామస్తులను అదుపులోకి తీసుకుని సబ్బవరం, పరవాడ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇక వైఎస్ఆర్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డెడ ప్రసాద్ గ్రామస్తులను పరామర్శించారు. పార్వతీపురం మన్యం జిల్లా గురుగుబిల్లి మండలం తోటపల్లి గ్రామంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. అరటి గెళ్లతో వెళుతున్న ఆటోపై అటాక్ చేసి అరటి గెళ్లను నాశనం చేశాయి. ఆటో డ్రైవర్ తప్పించుకున్నాడు. ఇలా నిత్యం ఏనుగులు దాడులు చేస్తూ ఉండడంతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. హైదరాబాద్ కూకట్పల్లిలో విషాదం జరిగింది. నవదంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. కార్తీక్, మంజుల వివాహం 2 నెలల క్రితమే అయింది. ఏమైందో ఏమో కార్తీక్ ఉరివేసుకుని చనిపోగా మంజుల పాయిజన్ తాగి ప్రాణాలు కోల్పోయింది. ఇక హైదరాబాద్ ఓఆర్ఆర్ పై మరో రోడ్డు ప్రమాదం జరిగింది. తుక్కుగూడ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 వద్ద కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 4 తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఓఆర్ఆర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తిరుమల, తిరుపతిలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాళ్లతో కూడిన కుండపోత వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. వర్షం కారణంగా తిరుమలలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. తిరుపతిలోనూ ఏకతాటి వర్షంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ ఈదురుగాళ్లతో కూడిన వర్షం కురవడంతో చాలా చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. కరెంటు తీగలపై చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. మంగళం రోడ్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎలక్ట్రికల్ అధికారులు చెట్ల కొమ్మలను తొలగించారు. నెల్లూరు జిల్లా ఏఎస్పేటలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గత కొద్ది రోజులుగా భానుడు విశ్వరూపాన్ని చూపుతున్న తరుణంలో ఇవాళ ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఉన్నట్టుండి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పేలి మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. Let's dive into national updates. పశ్చిమ బెంగాల్లో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. రీపోలింగ్లోనూ ఉత్సాహంగా ఓట్లేశారు బెంగాల్ ఓటర్స్. మగ్రహాట్ పశ్చిమ నియోజకవర్గంలోని 11 కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల వరకు 86%, డైమండ్ హార్బర్లోని 4 కేంద్రాల్లో 88% ఓటింగ్ నమోదైంది. ఈవీఎం ట్యాంపరింగ్ ఫిర్యాదుల నేపథ్యంలో దక్షిణ 24 పరగణాల్లోని 15 చోట్ల రీపోలింగ్ నిర్వహించింది ఎన్నికల సంఘం. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మమతా బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. కౌంటింగ్ సూపర్వైజర్లుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే నియమిస్తూ ఈసీ తీసుకునే నిర్ణయాన్ని సుప్రీంలో సవాల్ చేశారు దీది. టేబుల్కు కనీసం ఒక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ విషయంలో కోర్టు జోక్యం అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా బెంగాల్లో విజయం సాధించేది టీఎంసీనే ధీమా వ్యక్తం చేశారు సీఎం మమతా బెనర్జీ. 200కు పైగా సీట్లు గెలిచి రాష్ట్రంలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు ఆవిడ. స్టాక్ మార్కెట్ను తారుమారు చేయడానికి తప్పుడు ఎగ్జిట్ పోల్స్ను సృష్టించారని మమత ఆరోపించారు. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగే అవకాశం ఉందని, పార్టీ కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఇక పశ్చిమ బెంగాల్ దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాల్టా నియోజకవర్గంలోని ఓటర్లు టీఎంసీకి వ్యతిరేకంగా జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. తాము టీఎంసీకే ఓట్లేసినా ఆ పార్టీ నాయకుడు ఇస్రాఫిల్ చౌకీదార్ తమపై దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. టీఎంసీ వల్ల మహిళలకు భద్రత లేకుండా పోయిందని, వెంటనే ఇస్రాఫిల్ను అరెస్ట్ చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఇక పోలీసులు స్థానికులతో మాట్లాడి ఆందోళనను విరమించే యత్నం చేశారు. టీవీకే అధ్యక్షుడు విజయ్ తమిళనాడుకు ముఖ్యమంత్రి కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఆ పార్టీ ఎగ్జిక్యూటివ్ చీఫ్ కోఆర్డినేటర్ కేఏ సంగోఠయాన్ ఈ ఎన్నికల్లో తమ పార్టీ 180 నుంచి 200 నియోజకవర్గాల్లో గెలుస్తుందని తెలిపారు. తాము మెజారిటీ స్థానాలు గెలిచి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. ఎన్నికల ఫలితాల అనంతరం కూడా ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవని స్పష్టం చేశారు. హత్య కేసులో దోషిగా నిర్ధారణ అయిన కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడింది. ఓ హత్య కేసులో వినయ్ కులకర్ణికి బెంగళూరులోని ప్రజాప్రతినిధుల కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దాంతో వినయ్ కులకర్ణి శాసనసభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు కర్ణాటక అసెంబ్లీ సెక్రటరీ ప్రకటన విడుదల చేశారు. శిక్ష ఖరారైన ఏప్రిల్ 15 నుంచి 6 ఏళ్ల పాటు ఆయనపై అనర్హత వేటు అమల్లో ఉంటుందని తెలిపారు. ఇటీవల బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సందీప్ పాఠక్పై 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. నాన్ బెయిలబుల్ వారెంట్ కింద ఈ కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ క్రమంలో ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసం వెనుక నుంచి సందీప్ పాఠక్ కారులో వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారాయి. అరెస్ట్ నేపథ్యంలో ఆయన వెళ్లిపోయినట్లు ఆప్ ఆరోపిస్తోంది. దేశవ్యాప్తంగా మొబైల్ ఎమర్జెన్సీ సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ సిస్టమ్ టెస్టింగ్ విజయవంతమైంది. 11 గంటల 45 నిమిషాలకు స్మార్ట్ ఫోన్లలో సైరన్ మోగింది. ఇది జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ నిర్వహించే అత్యవసర మొబైల్ హెచ్చరికల ట్రయల్లో భాగం. దేశ అత్యవసర సమాచార వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఎన్డీఎంఏ ఈ సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ సిస్టమ్ టెస్ట్ నిర్వహించింది. ఛత్తీస్గఢ్లో మందుపాత్ర పేలి 4 డిఆర్జీ జవాన్లు మృతి చెందారు. కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన మందుపాత్ర తొలగిస్తుండగా ఈ పేలుడు సంభవించింది. డిఆర్జీకి చెందిన ఇన్స్పెక్టర్ సుఖ్రామ్ వట్టి, కానిస్టేబుల్ కృష్ణ, సంజయ్ సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ మరో కానిస్టేబుల్ పరమానంద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లాలో పడవ బోల్తా పడిన ఘటనకు సంబంధించి మరో వీడియో వెలుగులోకి వచ్చింది. బోటులోకి నీరు వస్తుండడంతో ప్రయాణికులు హాహాకారాలు చేస్తున్న దృశ్యాలు ఇందులో కనిపిస్తున్నాయి. క్రూజ్ భారీ కుదుపులకు గురైన సమయంలో ప్రయాణికులకు లైఫ్ జాకెట్లు ఇవ్వడానికి సిబ్బంది మూటలు విప్పుతున్నారు. ప్రమాదానికి ముందు మరీనా అనే మహిళ తన కుమారుడు త్రిషాన్ను పొదివి పట్టుకొని ఉన్న దృశ్యాలు ఈ వీడియోలో రికార్డయ్యాయి. వారి మృతదేహాలను బయటకు తీసిన సమయంలోనూ ఆమె తన బిడ్డను అలాగే పట్టుకొని ఉండటం అందరినీ కంటతడి పెట్టించింది. ఈ విషాద ఘటనలో 9 మంది చనిపోగా 28 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. ఇంటర్నేషనల్ అప్డేట్స్. ఇరాన్ అమెరికా చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. మరోవైపు 2 దేశాలు ఏమాత్రం తగ్గకుండా హెచ్చరికలు జారీ చేసుకుంటూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ ప్రతిపాదనలతో తాను సంతృప్తిగా లేనని, ప్రస్తుతానికి యుద్ధం ముగించే ఆలోచన లేదని తేల్చి చెప్పేశారు. ఇదే సమయంలో ఇరాన్ మాత్రం తమతో యుద్ధం ముగింపు కోసం సంప్రదింపులు జరుపుతోందని స్పష్టం చేశారు. అమెరికా ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని, దీనివల్ల ఇరు దేశాల మధ్య ఘర్షణలు మళ్లీ చెలరేగే అవకాశం ఉందని ఇరాన్ హెచ్చరించింది. వాషింగ్టన్ దౌత్యపరమైన అవగాహనలకు కట్టుబడి ఉండటం లేదన్నారు ఖతం అల్ అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ మహమ్మద్ జాఫర్. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. క్యూబాపై ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. క్యూబాను అమెరికా స్వాధీనం చేసుకుంటుందని తెలిపారు. ఇరాన్తో యుద్ధం ముగిసిన వెంటనే ఈ చర్య ఉంటుందన్నారు. క్యూబన్లకు చాలా సమస్యలు ఉన్నాయని, వాటిని అమెరికా మాత్రమే పరిష్కరించగలదు అన్నారు. యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ను క్యూబా తీరంలో మోహరిస్తామని, అమెరికా చర్యలతో కరేబియన్ ద్వీపం త్వరలోనే విఫలమవుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ కోసం పనిచేసిన ఇద్దరిని ఇరాన్ ఉరితీసింది. యాకూబ్ కరీంపూర్, నాసర్ బెకర్జాదే అనే ఇద్దరికి సుప్రీంకోర్టు మరణశిక్ష ఖరారు చేసింది. దీంతో న్యాయ ప్రక్రియల అనంతరం శిక్షను అమలు చేసినట్లు ఇరాన్ న్యాయ వ్యవస్థకు చెందిన మిజాన్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. అమెరికా ఇజ్రాయెల్ యుద్ధ సమయంలో కరీంపూర్ మొసాద్కు సహకరించినట్లు అధికారులు తెలిపారు.
బిజినెస్ అప్డేట్స్. ఈరోజు బంగారం వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 330 రూపాయలు పెరిగి 1,50,930 రూపాయలు పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,38,350గా ఉంది. కిలో వెండి 5,000 రూపాయలు పెరిగి 2,70,000 రూపాయలు పలుకుతోంది. మూవింగ్ ఆన్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న విమెన్ T20 వరల్డ్ కప్ భారత జట్టును ప్రకటించారు సెలెక్టర్లు. కెప్టెన్ గా హర్మన్ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ గా స్మృతి మందన వ్యవహరించనున్నారు. గాయం కారణంగా అమన్జోత్ కౌర్ జట్టుకు దూరమైంది. మిడిల్ ఆర్డర్లో ఆమెకు రీప్లేస్మెంట్ గా భారతి పుల్మాలిని ఎంపిక చేశారు. బ్యాటర్ హర్లీన్ డియోల్, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ స్నేహ్ రాణాలకు ఈసారి చోటు దక్కలేదు. వెదర్ అప్డేట్స్. నైరుతి రుతుపవనాలు ఈసారి ముందుగానే వచ్చే ఛాన్స్ ఉంది. ఈ నెల 14 నుంచి 15 మధ్య అండమాన్ నికోబార్ దీవులను తాకొచ్చని ఐఎండీ తెలిపింది. మే నెలాఖరుకి కేరళంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణ సమయం కంటే కొంచెం ముందే నైరుతి రుతుపవనాలు రానున్నాయి. దీంతో మేలో దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. దక్షిణాది రాష్ట్రాలు, పశ్చిమ భారతంలో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈశాన్య రాష్ట్రాలు, తూర్పు మధ్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈసారి మే నెలలో పగటిపూట మాత్రమే కాదు, రాత్రి సమయాల్లోనూ వేడి ఎక్కువగా ఉంటుందని ఐఎండీ వెల్లడించింది. రైట్, ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.